గాక. సర్వాంతర్యామైన దేవుడు, సద్గుణశీలైనటువంటి దేవునికి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుణ్ణి ఈ సాయంకాల వేళలో ప్రభువుని ఆరాధించుటకు దేవుడిచ్చిన మంచి తరుణమును బట్టి ఆయనకు ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండగా జీవాధిపతి అయిన దేవుడు తన నూతనమైనటువంటి కార్యాలను, తన అత్యున్నతమైనటువంటి కార్యాలను మన ఎదుట చేటుకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడిగాను, సామర్థ్యత కలిగినటువంటి దేవుడిగా మన పక్షాన ఉన్నాడు. అలాంటి దేవాది దేవుని స్తుతిస్తూ సాయంకాల వేళ అలాంటి దేవాది దేవుని గణపరచువారమై ఆయన యొక్క సన్నిధానంలో నిలిచేవారమై ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామమును బట్టి మీ అందరినీ వేడుకొనొచ్చు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని క్రీస్తు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, మార్పు లేనటువంటి కార్యాలను మన ఎదుట చేయటకు సామర్థ్యత కలిగిన ఏకైక దేవుడిగాను, పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా మన ఎదుట కనపరచబడుతున్న దేవునికి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువుని మనము స్తుతించువారముగా, దేవాతి దేవునికి సమీపస్తులైనటువంటి జనాంగముగాను, ఆయన ద్వారా కలుగు సకల ఆశీర్వాదముల చేత నడిపించబడేటటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలుగా అగపడు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు, పిలిచి ఉన్నాడు. ఆ శ్రేష్టమైన నామములోనో, ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశములోనో మనల్ని ఏర్పరుచుకున్నవాడుగానో, అద్భుతమైనటువంటి దేవునిగా, ఆశ్చర్యకరుడైనటువంటి దేవునిగా తన ప్రత్యక్షతను మన ఎదుట కనపరచుటలో ఆయన మహదేశ్వర్యమును బట్టి మనల్ని బలపరచుచు ఆ బలమైనటువంటి కార్యముల చేత మనల్ని నడిపించుటకు శక్తి కలిగిన వాడుగాను, సామర్థ్యత కలిగిన దేవాతి దేవుడిగా మన ఎదుట అగపరుచు ఉంటున్నాడు ప్రభు అయిన యేసయ్య. కాబట్టి అటు శ్రేష్టమైనటువంటి దేవుని స్తుతించడానికి ఈ సాయంకాల వేళలో మాతో కలిసి ఈ రీతిగా దేవుని ఆరాధించే కృప మీ అందరికీ కూడా ప్రభు ఇచ్చినందుకు దేవాతి దేవునికి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి లైవ్లో ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, ఆ ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన మహోన్నతమైనటువంటి కృపకు ఆయనకు ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువుని కొద్ది నిమిషాలు స్తుతించుకుని వారమై, ప్రభువుని కొద్ది నిమిషాలు ఆరాధించుకుని వారమై, ఆయన శ్రేష్టమైనటువంటి సన్నిధానం ద్వారా కలిగే సకల ఆశీర్వాదముల చేత మనము నడిపించబడటానికి యోగ్యులుగాను పిలువబడిన వారం, అర్హులుగా పిలువబడిన వారం. కాబట్టి ఆ దేవాతి దేవుణ్ణి కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించుకుంటూ ఈ లైవ్ ద్వారా దేవుణ్ణి ఆ సన్నిధానమును మనం గణపరచువారమై, ఆరాధించువారమై, ఆత్మలో పరవశించువారముగా ఉండాలని ప్రభు పేరటి మీ అందరికి తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపగల హస్తాలలో మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన బలపరిచి తన బలసూచకమైనటువంటి కార్యాలను, తన అద్భుతమైనటువంటి కార్యాలను మన ఎదుట చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడిగాను, సామర్థ్యత కలిగిన దేవుడిగా ఆయన మన పక్షాన ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎవరము కూడా మౌనముగా ఉండక దేవాది దేవుని సన్నిధానంలో మాతో కలిసి లైవ్లో దేవుని ఆరాధిద్దాం. మాతో కలిసి లైవ్లో దేవుని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు. స్తుతిద్దాం. దయచేసి మౌనముగా ఉండక ఆయన వైపు చూస్తూ ఆయన ద్వారా కలిగే సకల ఆశీర్వాదముల చేత నడిపించువారమై, ఆయన ద్వారా కలిగే ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక నూతనమైనటువంటి దీవెనను, ఒక ఉన్నతమైనటువంటి కాపుదల చేత నడిపించబడే వారమై ఉండాలని ప్రభు పేరిట మేము తెలియజేస్తూ ఉంటున్నాం.
దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మకమైనటువంటి కార్యాలను మన పట్ల చేయుటకు శక్తి కలిగిన సామర్థ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ సామర్థ్యత కలిగిన దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రభుని స్తుతించు వారమై, హృదయపూర్వకంగా ఆయనకు మనం సమీపస్తులయ్యే వారమై ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఉన్నవాడు అనువాడు మన ఎదుట ఒక నూతనమైనటువంటి కార్యాలను చేయుటకు సామర్థ్యత కలిగిన దేవుడు యేసయ్య. ఆ దేవాతి దేవుని కనులారా స్తుతించుకుందాం. మనసారా ఆయనకు సమీపస్తులై ఉండి ఆయన ద్వారా కలిగే సకల ఆశీర్వాదముల చేత నడిపించబడుతూ ఆయనను ఆరాధించు వారముగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు ప్రభా. యేసయ్య నీకే స్తుతి కలుగును గాక, యేసయ్య నీకే మహిమ కలుగును గాక ప్రభా. ఈ సాయంకాల వేళ తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభా, అయా ఫేస్బుక్ ద్వారా తండ్రి, అయా తండ్రి సిద్ధపాటు కూడికను ప్రభా ఏర్పరిచి ప్రభా లైవ్ను మేము అందిస్తూ ఉన్నాం ప్రభా. కొన్ని అనానుకూలమైన పరిస్థితుల మధ్య ప్రభా మిమ్మల్ని రీతిగా ఆరాధించుటకు ప్రభా, మిమ్మల్ని రీతిగా స్తుతించుటకు ప్రభా, మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అందుని వచ్చి నీకే మహిమ కలుగును గాక, అయ్యా నీకే మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. మహాగణుడా స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. సర్వంతర్యామి అయిన తండ్రి మీకే స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఈ సాయంకాల వేళలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా నాయన మీరే మా ఎదుట ప్రభా ఒక నూతనమైనటువంటి కార్యాలను ప్రభా, ఒక అత్యున్నతమైనటువంటి కార్యాలను జరిగించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మేము మారని దేవుడు ప్రభా, మార్పు లేని దేవుడు ప్రభా, మా ఎదుట ప్రభా ఒక నూతనమైనటువంటి కార్యాలను జరిగించడంలో ప్రభా సామర్థ్యత కలిగిన దేవుడు ప్రభా. అందుని బట్టి నీకు మహిమ కలుగును గాక ప్రభా, అందుని బట్టి నీకే ఘనత కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ శ్రేష్టమైనటువంటి ప్రభా ఈ శుభవేళ, ఈ సాయంకాల వేళ మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ప్రభా నీ ప్రజలైనటువంటి వారి ఎదుట, అయా నీ చెనులని వారి ఎదుట ఒక నూతనమైనటువంటి కార్యాలను, ఒక అత్యున్నతమైనటువంటి కార్యాలను మీరు జరిగించండి అయా. మరి ముఖ్యంగా ఈ సిద్ధపాటు కూడికల ద్వారా అయా ప్రభా ప్రజలందరూ కూడా అయా తండ్రి వాక్యాన్ని విని మిమ్మల్ని మాతో కలిసి ఆరాధించి నీ దివ్యకరమైన ఆశీర్వాదాలను ప్రభా అయా పొందుకునేటటువంటి ఒక శ్రేష్టమైన యోగ్యత, ఒక శ్రేష్టమైన కృప ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆయన కృపగల హస్తాల్లో దీవించాలని ఎంతగానో ప్రభు పేరిట కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపగల హస్తాలను మిమ్మల్ని భద్రపరిచి క్రీస్తు యేసు మహదేశ్వర్యములో మీ అక్రతలన్నీ తీర్చబడడానికి ఆయన ద్వారా కలిగే సకల ఆశీర్వాదములను మీరు పొందుకోవాలని ప్రభు పేరట తలంచిన వాడిని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ సాయంకాల వేళలో ప్రభుని స్తుతిస్తూ ఉండగా, ప్రభుని ఆరాధిస్తూ ఉండగా దేవుడు మీ ఎదుట ఒక గొప్ప అయినటువంటి కార్యాలు చేయటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. రారండి చెనులారా యేసయ్య చెంతకు అనేటటువంటి పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. రారండి చెనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. రారండి చెనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. అనా యేసుని నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము. అనా యేసు
సత్య సువార్త వినబడుచున్నది, పాపము విడచి పరుగునరము. ప్రైజ్ ది లార్డ్. సత్య సువార్త వినబడుచున్నది, పాపము విడచి పరుగునరము. దేవుని మాటలు నమ్మిన ఎడల నరకము తప్పును సోదరా. దేవుని మాటలు నమ్మిన ఎడల నరకము తప్పును సోదరా. యేసే సర్వం, యేసే సత్యం, యేసే జ్ఞానము. యేసే సర్వం, యేసే సత్యం, యేసే జ్ఞానము. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. ప్రైజ్ ది లార్డ్. పావుల స్వరము వినబడుచున్నది, పరిశుద్ధతకై త్వరపడిరమ్ము. పావుల స్వరము వినబడుచున్నది, పరిశుద్ధతకై త్వరపడిరమ్ము. పావనుడేసుని పరిశుద్ధ రక్తము ప్రతి పాపము నుండి విడిపించును. పావనుడేసుని పరిశుద్ధ రక్తము ప్రతి పాపమును విడిపించును. యేసే మార్గం, యేసే మోక్షం, యేసే విజయము. యేసే మార్గం, యేసే మోక్షం, యేసే విజయము. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. ప్రైజ్ ది లార్డ్. కడబుర శబ్దము ధ్వనించుచున్నది, రాకడ గడియలు సమీపించుచున్నవి. కడబుర శబ్దము ధ్వనించుచున్నది, రాకడ గడియలు సమీపించుచున్నవి. దేహ విమోచన కలుగుట కొరకు సిద్ధపడుమా ఓ నేస్తమా. దేహ విమోచన కలుగుట కొరకు సిద్ధపడుమా ఓ నేస్తమా. యేసే నిత్యం, యేసే జీవం, యేసే గమ్యము. యేసే నిత్యం, యేసే జీవం, యేసే గమ్యము. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి దొరుకును. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. యేసుని నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము. యేసుని నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము. నీకు నాకు సమస్తము సాధ్యము. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. రారండి జనులారా యేసయ్య చెంతకు, భారము కలుగును విశ్రాంతి కలుగును. నా
పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి అనేటటువంటి పాటను పాడుకుంటూ ప్రభు అయిన దేవుని స్తుతించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మరొక పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఓ ప్రభువా, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి రక్షించుటకు, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నీచ జీవము నీచిన దేవా, నీచ జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమించిన గొర్రెలను ఎల్లప్పుడూ విలువక మనల్ని కూడా ఈ కష్టకాలంలో, ఈ ఇరుకులలో, ఈ ఇబ్బందులలో, ఈ సమస్యలలో, రోగము, వ్యాధి సకలము ప్రపంచమంతా వ్యాప్తి చెందిన మనల్ని విడిచిపెట్టక నడిపిస్తున్న దేవుడైన నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ఆమేన్. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను
చేసి ఎవరు మౌనముగా ఉండకుండా ఈ వెలగలిగిన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వైపు మన మనస్సును, మన ఆత్మను ఎత్తి దేవుని వైపు చూచేవారమై ఉందాం. ఎందుకంటే ఆయన వైపు చూచిన ఏ నరుడు కూడా ఇంతవరకు సిగ్గుపరచబడలేదు. ఆయనను విశ్వసించిన వారి జీవితాలలో నూతనమైనటువంటి ఆశీర్వాదము, నూతనమైనటువంటి దీవెనల చేత దేవుడు వారిని నింపినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరం కూడా దేవుని స్తుతించుకున్న వారమై, దేవుని ఆరాధించుకున్న వారమై ఉందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తుతి 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 కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. ఆయన వైపు మన మనస్సును, ఆయన వైపు మన ఆలోచన ఎత్తిన వారమై ఆ దేవాది దేవుణ్ణి దయచేసి మౌనముగా ఉండక మనకు వచ్చే ప్రతి ఆటంకాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో ఆయన మనతో కూడా ఉంటున్న దేవుడు. మనల్ని విడిచిపెట్టక ఆయన మనకు సహాయంగా మన పక్షాన నిలిచి సహాయకుడిగా ఉన్న దేవుడు. ఆ సహాయకుడైన దేవుని స్తుతించుచు, ఆ సహాయకుడైన దేవుని వైపు తిరుగుచు, ఆయన పాదములు ఎదుటి నిలిచిన వారమై ఆయన వైపు తిరిగేటటువంటి మనస్తత్వం, ఆయనను ఆరాధించేటటువంటి మనస్తత్వం కలిగిన వారమై అదే దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి ఒక్కరము కూడా మనవపూర్వకంగా దేవుని వైపు తిరిగే వారమై ఉందాం. దేవుని స్తుతించు వారమై, దేవుని ఆరాధించు వారమై, ఆయన పాదముల ఎదుట సాగిల పడేటటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన స్తుతించిన ఏ నరుడు కూడా ఇంతవరకు సిగ్గుపరచబడలేదు. నీవు సిగ్గుపరచబడవు, నీ కుటుంబము కూడా సిగ్గుపరచబడదు. ఆయన నీ ఎదుట, నీ కన్నుల ఎదుట నూతనమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవుని వైపు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడా, ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు మాకు ఎదురైనప్పటికీ ప్రభా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటలోనూ ఆరాధించుటలోనూ మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఆయా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ లేఖన భాగంలోనికి వెళుతూ ఉండగా ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ కృపగల హస్తాలను మీరు భద్రపరచండి. నీ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత ద్వారా, నీ వాక్యంలో ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి ప్రభా ఆయా మాటల ద్వారా ప్రతి బిడ్డను కూడా ఆయా బలపరచండి ప్రభా. ఈ సాయంకాల వేళలా వాక్ చాతుర్యము కలిగిన దేవునిగా, వాక్ చాతుర్యము కలిగిన దేవునిగా ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఏ ఆటంకాలు, ఏ అభ్యంతరాలు, ఎలాంటి ప్రభా అడ్డుబండలు లేకుండా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రారంభం నుంచి ప్రభా ఇంతవరకు మీరు నడిపించావు. ఇక ముగింపు వరకు కూడా ప్రభా నీ వాక్యము ద్వారా, ఆయా లేఖనంలో ఉన్న ప్రత్యక్షతల ద్వారా ప్రతి బిడ్డను కూడా ప్రభా ప్రత్యేకంగా మీరు దర్శించి నీ నిత్యత్వము కొరకు, నీ రాకడ కొరకు ప్రభా నీ ద్వారా కలిగే సకల ఆశీర్వాదములు ప్రభా వారి జీవితాల్లో పొందుకున్నట్టుగా ప్రభా మీరే కృప చూపిస్తావని ప్రభా నీవే నూతనమైనటువంటి అత్యున్నతమైనటువంటి కార్యములను చేసి ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు బలపరచమని ఈ సాయంకాల వేళ ఈ సిద్ధపాటి కూడికలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం. మీ వాక్య ప్రత్యక్షత ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీరే మాతో కూడా ఉండి మా జీవిత ప్రయాణములో ప్రభా నీ ఎదుట నమ్మకముగా, విశ్వాసముగా ప్రభా మా జీవితాలను ప్రభా మీ కొరకు అప్పగించుకోవటానికి, సమర్పించుకోవటానికి, తద్వారా కలిగే సకల ఆశీర్వాదముల చేత నడిపించుకోవటకు ప్రభా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయం ఇది, వెలగలిగినటువంటి సమయంలో మనం ఉన్నాం. నూతన కార్యాలు చేయ దేవుడు అద్భుతమైనటువంటి పరిస్థితుల మధ్య మనం నడిపించుటకు ఆయన శక్తియు సామర్థ్యత కలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామములో ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు తన చెలుల ఎదుట ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధము కలిగిన దేవుడు.
ఆ సిద్ధ మనస్సు కలిగిన దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం స్తుతించువారమై, హృదయపూర్వకంగా ఆయనకు మనము సమీపస్తులైన వారంగా ఉండాలనేది ఆయన యొక్క గొప్ప వాత్సల్యత, ఆయన గొప్ప కృప వాత్సల్యత ఉన్నది. కాబట్టి ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, ఈ రీతిగా దేవునికి సమీపస్తులు అవ్వటానికి దేవుడు చూపినటువంటి మహోన్నతమైన కృపకు ఆయనకు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని మాటలను చాలా జాగ్రత్తగా మనం విందాం. యెషయా గ్రంథాన్ని మనం ధ్యానించుకుందాం. 43వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఈ యొక్క 3వ వచనాన్ని మనం ధ్యానించుకోగలిగితే ఇక్కడ మనకు ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు తెలియచేయబడుతుంది. ఆ మాటలను మనము ఎప్పుడైతే విశ్వసించగలిగితే, ఆ మాటలను మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో, ఆ మాటల మకరందము ద్వారా, ఆ మాటల యొక్క ప్రత్యక్షత ద్వారా బలపరచబడటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చదువుతాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథమున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని తీసి మాతో కలిసి దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకోగలిగితే, యెహోవా నగు నేనే నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, అదే కాకుండా నీకు బదులుగా కూషును షేబారును ఇచ్చి ఉన్నానని దేవుడు వారితో సెలవిస్తూ అంటున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందుడా గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించి ఉన్నానని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారితోనూ ఆయనను ఆరాధించే జనాంగముతో దేవుడు ఒక శ్రేష్టమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలకు ఉన్న పరమార్థం కానీ, ఈ మాటలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, ఇక్కడ దేవుడు తన సేవకులను ఉద్దేశించి, తన ప్రియులను ఉద్దేశించి ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవా నగు నేనే దేవుడను అని ఆయన సెలవిస్తూ ఆయన అంటున్న ఈ మాటలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే మిమ్ములను రక్షించువాడను అని వారితో ఏం చేస్తూ ఉంటున్నాడంటే కరాఖండిగా దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే కరాఖండిగా ఉన్న విషయాన్ని ఆయన వారికి చక్కగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ చక్కటి ఈ సాయంకాల వేళలో దేవుణ్ణి స్తుతించేటటువంటి మన దేవుణ్ణి ఆరాధించే మన విశ్వాస ప్రయాణాన్ని కానీ, మన భక్తి కలిగిన జీవితాన్ని కానీ మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకోగలిగితే, ఆలోచన చేయగలిగితే, దేవుడు తనను తాను ఈ రీతిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఏమంటే నేనే దేవుడను అని మరలా ప్రజలను ఉద్దేశించి ఆయన తన వాక్యముల నుంచి మనతో పలుకుతూ ఉంటున్నాడు. ఎందుకు ఈ మాటలను ప్రభు ఉచ్చరిస్తున్నాడు, ఎందుకు ఈ మాటలను పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, జనులు దేవునిని మరిచిపోయేటటువంటి పరిస్థితుల మధ్య ఉన్నారు. సమస్యలను బట్టి కావచ్చు, అకరతలను బట్టి కావచ్చు, వచ్చేటటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి కావచ్చు, బలాన్ని బట్టి కావచ్చు, స్నేహాన్ని బట్టి కావచ్చు, ఈ లోక సంబంధమైన ఆడంబరమైనటువంటి పరిస్థితులను బట్టి మానవుడు దేవాతి దేవుడైన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య దేవుణ్ణి మర్చిపోయేటటువంటి, మైమరిపించేటటువంటి ఈ లోక సంబంధమైన ఈ వ్యామోహముల ద్వారా మానవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవునికి దూరస్తుడైపోతూ ఉంటున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని అద్దుకునేటటువంటి ఆ స్థితిగతుల మధ్య ప్రయాణం కొనసాగుతుంది. అందుకే ఈ వాక్యము ద్వారా ఈ చక్కటి ఈ సాయంకాల వేళలో ఈ సిద్ధపాటు కుడికలో దేవుడు మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, విలువ కలిగిన మాట ఏంటంటే, నేనే దేవుడను, నేనే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినని మరలా పరిచయం చేసుకుంటున్నాడు. మరలా ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరలా ఆయన ప్రత్యక్షతను, ఆయన వెలుగును, ఆయన మహదేశ్వర్యమును ఇతరులకు తెలియజేస్తూ ఉంటున్నాడు యేసయ్య. కారణం ఏంటో తెలుసా? మైమరిచిపోయేటటువంటి ప్రజలు ఉన్నారు, మైమరిచిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లోకము రంగుల వలయం, రకరకాలైనటువంటి రంగులు హంగుల చేత
మానవుడిని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణలో పడిపోయి ఆ ఆకర్షణలో మానవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క చేయి దాటి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు విలువైనటువంటి కార్యాలను చేశాడు, నీ కొరకు అద్భుతమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, అద్భుతమైన విజయాలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే మానవుడు మాత్రం మతి భ్రమించిన వాడై, మత్తుడై, ఈ లోక సంబంధమైన వ్యామోహములలో పడిపోయి సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీ కొరకు సిలువనెక్కిన దేవుణ్ణి, మీ కొరకు ప్రయాణం త్యాగం చేసిన దేవుణ్ణి మానవుడు మరిచిపోయిన వాడే, మతి భ్రమించిన వాడి వలె లోకములో ఏం చేస్తూ ఉంటున్నాడండి? విచ్చలవిడితనంతో వారి జీవితాన్ని వెళ్ళబూస్తూ ఉంటున్నాడు. వారి జీవితం ఏంటో వారికి తెలియటంలే, వారి పరిస్థితులు ఏంటో వాళ్ళు విశదీకరించుకోవటంలే. కారణం ఏంటని మనము యోచన చేయగలిగితే, లోకపు యొక్క హంగులు ఆర్భాటాల చేత ఆకర్షించబడిన వారే దాన్ని విడిచిపెట్టక, దేవుణ్ణి విడిచిపెట్టక, అంటే రెండు పడవల మధ్య, లోకములోను దేవునిలోను, లోకములోను దేవునిలోను, అంటే ఈ నాటకీయ ప్రయాణం మధ్య విశ్వాస ప్రయాణము సాగటములా, ముందుకెళ్ళటములా, వెనక్కెళ్ళటములా, చివరికి నెట్టేట మునిగిపోయేటటువంటి పరిస్థితుల మధ్య క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన వారి ప్రయాణము ఇలా కొనసాగుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఏంటంటే దేవుణ్ణి మరిచిపోయే దాని మీద ఎక్కువ ఇష్టము కలిగి, అంటే లోకమందు, లోక సంబంధమైన యోచనలందు, పాపమందు దృష్టి నిలిపిన కారణమును బట్టి యేసు వైపు చూడలేని పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితుల మధ్య మైమరిచిపోతూ ఉంటున్నాడు మనుష్యుడు. అయితే ఈ సాయంకాల వేళ నీ విశ్వాస జీవితం, నీ భక్తి కలిగిన జీవితం, నీ స్థితి కలిగిన ఈ జీవిత ప్రయాణం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకో. నేను దేవుని ఎదుటి ఎలా ఉన్నా, దేవుని సంఘం ఎదుటి ఎలా ఉన్నా, దేవుని సంఘము సమాజం ఎదుట నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఏంటి, నా మాట ఏంటి, నా ఉచ్చారణ ఏంటి, నా జీవితం ఏంటి, నా నడవడిక ఏంటి అని ఒక్కసారి నిన్ను నీవే కరెక్షన్ చేసుకోగలిగితే నీలో ఉన్నటువంటి లోపాలు, నీలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా విశదీకరణగా, క్లుప్తముగా నీకే ఏం చేయబడతాయంటే తెలియజేయబడతాయి. ఎందుకంటే నిన్ను నీవు పరీక్షించుకొనటం మొదలు పెట్టిన తరువాత నీ స్థితి అనేది మొదట తెలియజేయగలుగుతుంది. నేను నీవు పరీక్షించుకోనంత కాలము నీకు, నీ కుటుంబానికి నువ్వు శ్రేష్ఠుడిగానే కనబడతావు, నీకు నీ హృదయానికి చాలా ఇష్టడుగానే అనిపిస్తావు. కానీ నిన్ను సృజించిన వాడు ఉన్నాడు చూడండి, నీకు నిర్మాణకుడు ఉన్నాడు చూడండి, నిన్ను పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టికి మాత్రము నీవు ఎలా ఉంటామంటే, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఎలా ఉంటావు అంటే, దేవుని వాక్యపు యొక్క నిశ్చయిత మనకు తెలియజేస్తున్న మాట, దూరస్తుడుగా ఉంటావు. కారణం నిన్ను నీవు పరీక్షించుకోక పోవుట, నిన్ను నీవు సరి చేసుకోనక పోవుట నీ విశ్వాస ప్రయాణమును, నీ భక్తి కలిగినటువంటి జీవితాన్ని ఏం చేయగలుగుతుందంటే కృంగదీయగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ చక్కటి ఈ సాయంకాల వేళ, ఈ చక్కటి దేవుని వాక్కు మీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు మీ జీవితాలలో కలిగి ఉండవలసిన మంచి లక్షణం ఏదైనా ఉన్నది అంటే నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నేను, నా కుటుంబం, నేను నా విశ్వాస జీవితం దేవునిలో ఎలా ఉన్నాం, దైవత్వంలో ఎలా నడిపించబడుతున్నాం అనేటటువంటి పరిస్థితుల మధ్య నిన్ను నీవు సరి చేసుకుంటూ దేవుని కొరకు అప్పగించుకునేవాడే ప్రయాణం చేయగలిగితే జీవాధిపతి అయిన దేవుడు నీ ఎదుటి ఎదురయ్యే సమస్యలకు, ఇబ్బందులకు, కష్టాలకు నిన్నెక్కడ పడనివ్వకుండా ఆయన అంటున్నాడు, నేనే పరిశుద్ధుడైన దేవుడను, నేను మిమ్మల్ని రక్షించువాడను. శిక్షల నుంచి తప్పించబడి రక్షణ మార్గాలలో నడిపించబడాలి అంటే ఆ దేవుణ్ణి ఎరిగిన వారే ఉండాలి. యేసుని తెలుసుకున్నట్టు వేరు, యేసుని విశ్వసించుట వేరు, కానీ ఆయన ఎరిగి ప్రవర్తించుట వేరు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నానని ఎవడైనా చెప్తాడు, తాగుబోతుడైనా చెప్తాడు, ఇంకా చెప్పాలంటే రకరకాల వ్యక్తులు కూడా చెబుతారు. కానీ ఎరిగి ఉండటం వేరుగా, తెలుసుకుని ఉండటం వేరు. కానీ ఆయనని ఎరిగి, హృదయం ఎరిగి అనుకరించుట అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ఇదే ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వచనం. అదే
మానవులు మిస్ అయిపోయే మొదటి అవకాశం ఇదే. దేవుడు మనల్ని ప్రేమించాడు, రక్షించాడు, ఆయన స్వాస్యముగా మనం చేసుకున్నాడు. ఆ స్వాస్యమైనటువంటి మనం ఆ జీవాధిపతి అయిన దేవుని ఎదుట మనము ఆయనని ఎరిగి ఉన్నామా లేదా అనేది మనమే గ్రహించుకోవాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ కుటుంబాల్లో కానీ, క్రైస్తవ బిడ్డల్లో కానీ, క్రైస్తవ విశ్వాస ప్రయాణ పరిస్థితుల్లో కానీ మనం చాలా చక్కగా విశదీకరణ పరిశీలన చేయగలుగుతూ ఉంటే యేసు ప్రభు వాక్యాలు ఉన్నాయి. యేసు ప్రభుని ఎరిగి ఉన్నామని అంటున్నారే కానీ హృదయ అంతరంగంలోనికి, హృదయ లోకిల్లోనికి వెళ్ళి చూడగలిగితే వారిలో నిజమైనటువంటి దైవత్వము, నిజమైనటువంటి దేవుని స్వారూప్యము కనుమరుగైపోయారు. ఆచార సంబంధమైనటువంటి భక్తిలో, ఆచార సంబంధమైనటువంటి లోకములో బ్రతుకుతా ఉన్నారు. దేవుడేమో ఆత్మీయతను కోరుకుంటున్నాడు. దేవుడేమో ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడిపించబడాలని ఆశపడతా ఉంటున్నాడు. మనమేమో ఇంకా శరీర సంబంధమైన భక్తే, ఇంకా శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన పరిస్థితుల మధ్య ప్రయాణం కొనసాగుతుంది. నా ప్రభు అయిన దేవుడు నీలో, నీ కుటుంబంలో మెచ్చుకోదగినటువంటి భక్తి, మెచ్చుకోదగినటువంటి విశ్వాస ప్రయాణం, మెచ్చుకోదగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గుణాలు, సద్గుణాలు కనుమరుగైపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన మరలా మనకు నేనే దేవుడిని పరిచయం చేసుకోవలసిన పరిస్థితులను కల్పించాం. నిజంగా చాలామంది వారి విశ్వాస ప్రయాణాన్ని కానీ, వారి భక్తి కలిగిన ప్రయాణాన్ని కానీ మనం చూడగలుగుతామంటే యేసు క్రీస్తు ప్రభులు వారి జీవితాల్లో కనపరచబడటంలా, యేసు క్రీస్తు ప్రభులు వారి జీవితాల్లో ఏమైపోయాడంటే దూరస్తుడైపోయాడు. కారణం లోకపు యొక్క ఏలుబడి, లోకపు యొక్క అంధకారం, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మానవుని మీద ప్రభావితం చేసి జీవాధిపతి అయిన దేవుడి నుంచి ఏం చేస్తున్నాయంటే దూరం చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ సాయంకాల వేళ దేవుని ప్రియ పిల్లలమైన మన జీవితాలలో ఈ యెషయా గ్రంథం 43:3 ద్వారా దేవుడు సెలవిస్తున్న వాడు ఏంటంటే, యెహోవా నాకు నేనే నీకు దేవుడను, మరొక దేవుడు ఉండకూడదు. నిజమే. ఎందుకు ఉండకూడదు? ఒక గొర్రెకు ఒక కాపరే ఉండాలి. ఒక గొర్రెకు 10-15 మంది కాపరులు ఉన్నారనుకోండి, ఆ గొర్రె ఎవరి మాట వినాలి? ఒకసారి వినండి, ఆలకించండి. ఒక గొర్రెకు 10 మంది కాపరులు ఉండకూడదు, ఒకే ఒక కాపరి ఉండాలి. ఆ కాపరి ఆ గొర్రెల మందిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? పచ్చిక బయల్లోనికి తీసుకువెళ్ళాలి. అందుకే అంటున్నాడు నేనే దేవుడను అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఇంత క్లుప్తంగా దేవుడు కంక్లూజన్ లేకుండా తెలియజేస్తున్నాడంటే, భూమియు ఆకాశమును అందులో ఉన్న ప్రతి చతుష్పాద జంతువులను ఆఖరికి మానవ నిర్మాణమును కూడా కలుగు చేసిన వాడను నేనే అని వాక్యము ద్వారా, ఖండితమైనటువంటి లేఖనాల ద్వారా తాను లోకానికి పరిచయం చేసుకున్నాడు. ఇంకా తన ప్రేమను వ్యక్తపరచడానికి 2020 సంవత్సరాల క్రితం ఆయన ఆకాశమునకు భూమికి మధ్య వేలాడదీయబడి సమస్త మానవాళి కొరకు క్రయధనమును వెచ్చించి నేనే పరిశుద్ధ దేవుడను, నేను మీ దేవుడను అని తెలియచేసుకోవటమే కాకుండా ఆయన మీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు అని ఆయన ఖండితంగా సెలవిస్తూ ఉంటున్నాడు. తన గొర్రెలకు ఒకే ఒక కాపరి ఉంటేనే గొర్రెలు ఏం చేస్తామంటే మార్గముగా చక్కటి అనగా చక్కటి దారి గుండా వెళ్తాయి. 4-5 కాపర్లు ఉంటే ఈ కాపరు ఎక్కడ ఉంటాడు, ఆ కాపరు అక్కడ ఉంటాడు, ఏ పచ్చిక మేయాలో వాటికి కూడా తెలియక వాటి కడుపు కొట్టుకొని కాల్చుకోవలసి చివరికి మరణము యొద్దకు వెళ్ళవలసిన పరిస్థితి. ఈరోజు దేవుడు నేనే దేవుడను ఎందుకని ఈ మాటను సెలవిస్తున్నాడంటే, మనుషులకు రకరకాలైనటువంటి వ్యక్తులను దేవుడిగా చేసుకుంటున్నారు. ఈరోజు వారు దేవుని కంటే ఎక్కువ వ్యక్తులను ప్రేమిస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది నాకంటే ఎక్కువగా
ఎవరిని ప్రేమించినా అది దేవుని దృష్టికి విగ్రహమే అని యాకోబు పత్రికలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే క్లుప్తంగా సెలవిస్తుంది. ఒక మనిషిని ఎక్కువగా ప్రేమించి ఆ వ్యక్తిని విగ్రహంగా చేసుకుని ఆ వ్యక్తిని మనుషులు ఆరాధిస్తూ ఉంటున్నారు. కొంతమంది క్రైస్తవులే రాజకీయ వ్యక్తులను ప్రేమించి వారిని ఎక్కువగా ఆలాపన చేసేవారు ఉన్నారు. కొంతమంది క్రైస్తవులే వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఎక్కువగా హృదయ లోగిల్లో పెట్టుకుని వారిని ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఇలా వ్యక్తులను ఆరాధన చేసే పరిస్థితుల మధ్య మనం ఉంటే యేసు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ప్రయోజనమే ఉంది? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుని యేసు క్రీస్తు ప్రభుల వారు నా దేవుడని చెప్పుకోవటానికి సిగ్గుండాలిగా. వ్యక్తిని ముందు పెట్టుకుని ఆ వ్యక్తిని టామ్ చేస్తారు. ఇక్కడ యేసు ప్రభుల వారు మాత్రం ఎక్కడో ఒక మూలన ఉండాలి మన జీవితంలో. నేను చాలామంది చూస్తూ ఉన్నా ఒక వ్యక్తినే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు, ఒక పరిస్థితిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. నిజంగా మొదట స్థానం ఇవ్వవలసిన దేవుడు వీటి తర్వాత ఎక్కడో ఒక స్థానంలో ఆయన ఉంటున్నాడు. ఎక్కడో ఒక పరిస్థితుల మధ్య ఆయన మనకు దూరస్తుడైపోతున్నాడు. ఒకసారి నీ హృదయంలో నిన్ను ప్రేమించే భర్త నీకు మొదట ప్రియారిటీ ఇవ్వకపోతే, నిన్ను ప్రేమించే భార్య నీకు మొదట ప్రియారిటీ ఇవ్వకపోతే, నువ్వు ప్రేమించేటటువంటి పిల్లలు మొదట నీకు స్థానం ఇవ్వకపోతే, నా అనుకున్న నీ వ్యక్తులే మొదట నిన్ను కాకుండా ఇంకో వ్యక్తిని పెడితే కడుపు మంట వచ్చిద్దే, కోపం వచ్చిద్దే, ఏదో ఒకటి చేయాలనే ఆ ఉక్రోషం బయటకు వచ్చింది మనుషుడికి. ఎందుకు? నాకంటే ఎక్కువ. కారణం నేను ఎంత చేస్తున్నాను, ఇలా చూస్తున్నాను, నన్ను కంటే ఇంకో వ్యక్తిని ప్రేమిస్తారా అంటే ఈ మానవుని యొక్క బుద్ధి ఎలాంటిది? మనమేమో ఇంకొకరిని ప్రేమించవచ్చు, ఇంకొకరు మాత్రం వారెవరిని ప్రేమించకూడదు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రయాణం పెట్టాడు, నీ కొరకు వెలజల్లించాడు, నీ కొరకు మరలా తిరిగి ఆ నూతన రాజ్యంలో కొత్త సీయోనులో యెరూషలేము పట్టణంలో మన కొరకు ఒక నూతనమైనటువంటి ఆయన యొక్క సిద్ధపాటును చేస్తున్నాడు. ఆయన నీకు అక్కడ స్థానం ఇవ్వాలంటే నీ హృదయంలో మాత్రం మనుషులను వ్యక్తులను ఆరాధిస్తూ ఉంటున్నావు. ఇది నీ క్రైస్తవ్యం, ఏది నీ భక్తి, ఇది నీ ప్రయాణం. కొంతమంది సేవకులు కూడా ఎట్లాగే ఉన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ కొరకు డిబేట్లు పెడతాం, వారిని ప్రేమించి ఎక్కువగా హైలైట్ చేయడం. ఇన్ని సంవత్సరాలలో యేసుక్రీస్తు కొరకు సమర్పించుకుని వచ్చిన నీవు యేసును తప్ప మరొకరిని ప్రకటించవలసిన అవసరం ఏంటి? ఆ వ్యక్తిని నువ్వు ఆరాధించవలసిన అవసరం ఏంటి? చాలామందిని చూస్తూ ఉన్నాం, త్రోవ తప్పిపోయారు. అందుకే ఈ సాయంకాల వేళ దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను. ఎందుకు ఆయన పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు క్రైస్తవ కుటుంబ వ్యవస్థ లోకములో పడిపోయి పతనమవుతుంది. వ్యక్తుల వైపు చూసి నేను చాలామందిని చూస్తూ ఉంటున్నా, ఇంటి నుంచి ఆ దేవుని వాక్యాల కంటే వ్యక్తుల విగ్రహాలు ఎక్కువైపోయాయి, వ్యక్తులతో పరిచయాలు ఎక్కువైపోయాయి. ఇదా దేవుడు నీలో కోరుకుంది? ఇదా నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చిన సిద్ధపాటు? దేవుడు వస్తే నిన్ను నిత్యముగా నరకాగ్నిలో పడేస్తాడు. నువ్వు సేవకుడైనా కావచ్చు, ఎంత విశ్వాసమైనా కావచ్చు, ఎన్ని కోట్లు వెచ్చించి యేసయ్యకి ఇచ్చినా నీ భక్తి దేవునికి నచ్చలా, నీ విశ్వాసం నచ్చలా. ఎందుకంటే నేనే దేవుడిని పరిచయం చేసుకోవాలి, మరలా నీతో మాట్లాడే పరిస్థితికి తెచ్చుకున్నారు. కారణం నీ విశ్వాస ప్రయాణంలో, నీ భక్తి కలిగిన ప్రయాణంలో నిజ దేవుడైన యేసుని అనుకరించక ఆయన నీ హృదయ లోగిల్లో లేడు. ఆయన స్థానం ఎక్కడో ఉంది. వ్యక్తులకు, లోకానికి, నన్ను ప్రేమించే వారికి, రకరకాలైన వారందరికీ ఇచ్చిన తర్వాత ఏదైనా రోగం వస్తే, కష్టం వస్తే, కన్నీరు వస్తే, ఏదైనా ఇబ్బంది నీ జీవితంలో బ్రతుకులో కలిగితే అప్పుడు మోకరిస్తారు ప్రార్థన. అప్పుడు వరకు ప్రార్థన ఉండదు, అప్పుడు వరకు దేవుని వైపే చూడరు. దేవునికి వచ్చిన యోచనే లేదు, దేవునికి వచ్చిన ఆలోచనే లేదు, దేవునికి వచ్చిన ఉద్దేశమే కూడా ఈరోజు మానవ విశ్వాస ప్రయాణంలో లేదు. ఇది నిజమైనటువంటి మాట. కొంతమందికి వాక్యం వినేటప్పుడు కోపం అనిపించచ్చు, వారిని హెచ్చరికను బట్టి వారికి బాధ కలుగు చేయవచ్చు. నువ్వు బాధపడినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. నా జీవాధిపతి అయిన దేవుడు నీలో నాలో కోరుకోదగిన భక్తి, విశ్వాసం ఏంటంటే ఆయనే దేవుడని ఎరిగిన మనము ఆయన్నే కాపురుగా పెట్టుకోవాలి, ఆయన్నే ఆరాధించాం. కత్మా ప్రిఫరెన్స్లో నీ వ్యక్తులందరికీ ఇచ్చుకో ప్రిఫరెన్స్. అది దేవుడు నీలో కోరుకోదగింది ఏంటంటే నువ్వు ఆరాధించడానికి మాత్రం ఆయనే యోగ్యుడిగేవారు. కానీ
మానవ పద్ధతి ఎలాంటిదంటే, మానవ ఉద్దేశం ఎలాంటిదంటే, వ్యక్తులను ఎక్కువగా ఆరాధిస్తాం, క్రీస్తుని తక్కువ చేస్తాం. రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటారు, బంధువులు ఎక్కువ ఉంటారు, పిల్లలు ఎక్కువ ఉంటారు, లోక సంబంధమైన వ్యక్తులందరినీ ఎక్కువగా చేసి ఆయనేమో తక్కువగా చేయటం. ఎప్పుడైనా ఆర్థికంగానో అనారోగ్యంగానో ఎప్పుడైనా తగ్గినప్పుడు ఆయన ఎక్కువ చేయటం. ఆయన ఎక్కువ చేస్తే ఆయన ఏదన్నా ఇస్తాడు కదా. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు కదా, చూస్తూ ఉన్నాడు, కొలత వేస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉందో, నీ బ్రతుకు ఎలా ఉందో, నీ ఉత్సవం ఎలా ఉందో, నీ ఆరాధన ఎట్లా ఉందో, నీ విశ్వాసం ఎట్లా ఉందో, నీ బ్రతుకు నడవడిక ఎట్లా ఉందో సమస్తమును పరిశోధిస్తున్నాడు. ఆయన వేసే తూకంలో నీ విశ్వాసం తేలిపోతే, భక్తి తేలిపోతే, నీ బ్రతుకు అనేది తేలిపోతే నథింగ్. ఒక్కటి మాత్రం జ్ఞాపకం తెచ్చుకో సమర్పణ, ఒక్కటి మాత్రం జ్ఞాపకం తెచ్చుకో. నీ విశ్వాస ప్రయాణం మనుషుల కంటే దేవుడు మెచ్చుకోదగిందిగా ఉండాలి. దేవుడు నీలో ఆ కోరుకోదగిన భక్తి ఎలా ఉండాలంటే, ఆయన కొరకే తప్ప మరి దేని కొరకు ఈ లోకంలో మన జీవితాలను అప్పగించుకోకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, నీ కొరకు వెలను చెల్లించి ఉన్నాడు, నీ కొరకు మరలా తిరిగి రాబోతూ నీ కొరకు నూతన యెరూషలేమును నిర్మించుచు అందులో నీకు ఒక నివాసమును ఇవ్వటానికి ఆయన నిలిచి ఉన్న దేవుడిని తప్ప లోకమును, లోక సంబంధమైన దానిని దేనిని ప్రేమించినా అది దేవునికి ఇష్టమైనది కాదు, మెచ్చుకోదగింది కాదు, అది నీ జీవిత ప్రయాణానికి శ్రేయస్కరమైనది కాదు. కాబట్టి ఈ సాయంకాల వేళలో దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే, నేనే దేవుడును, నేను తప్ప మరొక దేవుడు లే. ఆరాధించాలంటే ఆయన యోగ్యుడు, యోగ్యుడు, యోగ్యుడు. ఆ ఆరాధనకు యోగ్యుడైన దేవుని తప్ప లోకాన్నంతా ఆరాధించి చివరికి దేవుణ్ణి ఆరాధిస్తే ప్రయోజనకరమైనది కాదు. ఈరోజు నీ విశ్వాసం, ఈరోజు నీ భక్తి, ఈరోజు నీ యొక్క విశ్వాస ప్రయాణం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. ఇది హెచ్చరిక. ఎందుకంటే నేడు రేపు నా ప్రియుడైన యేసయ్య మెగారుడై రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నీవు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలవబడలేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక భయంకరమైన నరకాగ్నిలో పడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకమ్మా నరకం? ఇంత భక్తి చేసి నీకు సమస్తము అంటే నీకు వచ్చిన ప్రతిదానంలో దశం భాగం ఇచ్చి ఎన్నో చేసి నిజమైన భక్తి చేయకుండా నరకానికి పోతే మన జీవితం ప్రయోజనం ఏంటి? కాబట్టి విశ్వాస ప్రయాణంలో భక్తి కలిగినటువంటి జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని కనపరచాలంటే నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి, నిజమైనటువంటి ఆత్మీయత, నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి సద్గుణాలు కలిగిన వారమై దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి సమీపిస్తూ ఆయన ద్వారా కలిగే సకల ఆశీర్వాదముల చేత నడిపించబడుతూ ఆయన నిత్యత్వము కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆ రాజ్యముల స్థానము కొరకు మన జీవితాలను, కుటుంబాలను, విశ్వాసమును మనం ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకోగలుగుతామో అదే దేవుడు నీలో, నాలో, మనలో కోరుకోదగిన ఒక మంచి విశ్వాస పరిణామం. అదే మంచి దేవుడు కోరుకోదగిన ఒక మంచి భక్తి ఉన్నది. కాబట్టి ఈ సాయంకాల వేళ ఈ సిద్ధపాటు కొడుకులో దేవుని వాక్యాన్ని వింటున్న నీ విశ్వాస ప్రయాణం ఎలా ఉన్నదో నిన్ను నీవే ఒకసారి తెచ్చుకో. ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయిల్లారా ఐగుప్తు నుంచి విడిపించిన వాడు నేనే, కూషు షేబాను దేశములను మీకు ఇచ్చిన వాడు నేనే, మిమ్ములను బానిసత్వపు యొక్క సంఖ్యల నుంచి నేను విడిపించిన వాడును, బంధకాలను తొలగించిన వాడును నేనే మీ దేవుడు అంటున్నాడు. ఈరోజు ప్రజలకు మరలా 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 తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే మనుషుని పద్ధతి బాగోలా, విశ్వాసి పద్ధతి బాగోలా, దేవుని సేవకులు, దేవుని ప్రతినిధులు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారి ప్రవర్తన విధానం సరిగా లేదు. కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే ఆయన పరిచయం చేసుకోవలసిన పరిస్థితికి మన విశ్వాసం, భక్తి తీసుకొస్తున్నాం. ఒక వ్యక్తికి కాంప్రమైజ్ అయిపోతున్నాం, ఒక పరిస్థితికి కాంప్రమైజ్ అయిపోయి ఆ రీతిగా అనుగుణంగా వెళ్ళిపోతా ఉన్నాం. మొదట ఎలా ప్రారంభించావు భక్తి? ఇప్పుడు ఎలా ఉంది నీ భక్తి? మొదట ఎంత ప్రార్థన చేశావు? ఈరోజు నువ్వు ఏ ప్రార్థనలో ఉన్నావు? మొదట దేవుని కొరకు ఎన్నో ఘనమైన కార్యాలు కోరుకున్నావు, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావు ఆలోచించు. నీ స్థితి ఏంటి? రేపు దేవుడు వస్తే ఎత్తబడతావని గ్యారెంటీ ఉందా? లేదు, మాటలకే సరిపోతుంది. ఈరోజు నిన్ను నీవు ఒక్కసారి సరి చేసుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని రక్షించువాడను,
ఈరోజు రక్షింపబడాలి, శిక్షా విధి నుంచి తప్పించబడాలంటే యేసు వైపు నువ్వు తిరగాలి, యేసుని నమస్కరించి ఆయన్ని ఆరాధించాలి. మరి ఎప్పుడు కూడా నీ జీవితంలో నా యేసు నేనే దేవుడననే పరిస్థితి తెచ్చుకోకూడదు. చాలాసార్లు వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వాక్యాన్ని పక్కకు తోసివేసి వాక్యాన్ని తన్ని వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, ప్రియ దైవ శ్రేణులారా, ఇది మనకు శ్రేయస్కరమైనది కాదు, ఇది మనకు ఆశీర్వాదకరమైనది కాదు, ఇది మన జీవితానికి యోగ్యకరమైనది కాదు. ఆయన అంటున్నాడు, నేనే దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే మిమ్మల్ని రక్షించువాడును, మీ కొరకు కూషు షేబాను దేశమును ఇచ్చిన వాడును నేనే, ఐగుప్తు శరలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించి విమోచన కలుగజేసిన సమర్థత కలిగిన దేవుడను. ఇప్పుడు కలిగిన శ్రమలు తగినవి కాదు, వాటి నుంచి కూడా విడిపించుటకు తప్పించుటకు సమర్థత కలిగిన దేవాతి దేవుడు యేసయ్య. భయపడాల్సిందిలే, దిగులు పడవలసిందిలే. ఎందుకంటే మరణం కీడు నీ గుమ్మము ఎక్కినప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించుటకు శక్తి కలిగిన సామర్థ్యత కలిగిన ఏకైక దేవుడైన యేసు క్రీస్తును నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన నిన్ను సిగ్గుపరచుడు, నీ స్వజనులు ఎదుట కావచ్చు, నీ ఆత్మీయులు ఎదుట కావచ్చు, బంధువులు ఎదుట కావచ్చు, నిన్ను హెచ్చించి గొప్ప చేసి గొప్పగా దీవించడానికి శక్తి కలిగిన వాడు. అందుకే ఆయన నిన్ను రక్షించాలి అంటే ఆయన దేవుడని ఎరిగిన నీవు దేవుణ్ణి దేవునిగానే ఆరాధించాలి, మనిషిని మనిషినిగానే చూడాలి, పరిస్థితిగానే చూడాలి. కాబట్టి ఆయనను ఆయనగా మనం చూస్తేనే మన జీవితాల్లోనికి శ్రేయస్కరం. నా తండ్రే కదా, నా దేవుడు నా తండ్రే కదా అన్నట్లుగా నీ తండ్రితో ప్రవర్తించినట్లుగా ఈయనతో ప్రవర్తించకూడదు. ఈయన నా దేవుడు నా స్నేహితుడు కదా అని నీ స్నేహితుడితో ప్రవర్తించినట్లు యేసయ్యతో ప్రవర్తించకూడదు. ఆయన సమస్తమునకు ఆయన చక్రవర్తి, నిర్మాణకుడు, పోషకుడు, కలుగు చేసిన వాడు, సృష్టికర్త. ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ఆయన వైపు చూసేటప్పుడు భయపడి భక్తితో భయముతో ఆయన్ని ఆరాధించాలి. మీ పలుకు, ఉచ్చరణ, మాట, ఉద్దేశం కూడా ఎలా ఉండాలంటే భయము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ భయమే దేవుని ఎదుట నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. యెహోవా యందు భయము ఆశీర్వాదం, వాక్యం సెలవిస్తుంది. యెహోవా భయము ఐశ్వర్యమునిస్తుంది. ఈరోజు నువ్వు ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, అద్భుతమైన విజయాలను పొందుకోలేకపోవడం ఏంటంటే భయము లేక, భక్తి సరిగా చేయక. ఆనాడు రోషము కలిగిన యెహోవా దేవునిగా ఉంటే ఒక్కొక్కడికి బాధ ఏంటో తెలిసేది. ఎందుకంటే ఇజ్రాయేలుకి వ్యతిరేక తిరిగినప్పుడల్లా పొలబెట్టే, వ్యతిరేక తిరిగినప్పుడల్లా తెగుళ్ళు తీసుకొచ్చే, వ్యతిరేకించినప్పుడల్లా వారిని ఒక్కసారి శత్రువుకు అప్పగించేవాడు, ఒకసారి అపాయములో పడివేసేవాడు, ఒక్కొక్కసారి ఇబ్బందుల మధ్యలో నడిపించేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు తెలుసా? నీకు నొప్పి రాగానే మోకరిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ప్రభువానంగానే. ఆయన దయామయుడు కదా, ఏం చేస్తాడు? ప్రభువానంగానే ఆయన హస్తము చాపి మరణపు లోగిల్లోనికి, అయ్యో ఆ వ్యాధి బాధల్లో నువ్వు పడిపోకుండానట్లుగా లేపుతున్నాడు కదా. అందుకే మానవుడికి దేవుడు అంటే చులకనా. ఈ భావమును బట్టే బ్రతుకు సరి చేయబడట్లా, ఈ భావమును బట్టే మానవుడు సరైన భక్తి చేయలేకపోతున్నాడు. ఆయనే కఠినముగా ఉంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాం. సృష్టికర్తకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా స్తుతించాలో, ఎలా దేవుణ్ణి మనం హత్తుకోవాలో నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నేనే మీ పరిశుద్ధ దేవుడను, రక్షించువాడును నేనే. ఇజ్రాయేలు వారులారా, మీకు కూషును, షేబాను, ఇంకా చెప్పాలంటే రకరకాల దేశాలను మీకు స్వాధీనపరుచుకోవడానికి నేను నిన్ను ప్రేమించాను కాబట్టి అయ్యో మనుషులను కూడా నీ చేతికి అప్పగించానే. స్వతంత్రించుకోవటానికి, అభివృద్ధి పొందటానికి, ఆర్థికంగా ఉన్నతమైన స్థితుల్లోనికి వెళ్ళటానికి ఇన్నిచ్చిన దేవుణ్ణి మాత్రం మనం దేవునికి ఇవ్వం. మన దేవుని దగ్గర రాం. దేవునికి ఎలా ఉంటామంటే దూరంగా ఉంటాం, వ్యక్తులకి దగ్గరగా ఉంటాం, పరిస్థితుల దగ్గరగా ఉంటాం. కానీ దేవునికి మాత్రం 1 కిలోమీటరు, 1 సంవత్సరానికి దూరం అంటారు చూడండి, అంత దూరం ఉంటారు. కారణం అన్నీ కావాలి దేవుడి నుంచి, కానీ దేవుడు మాత్రం నీకు వద్దు. ఒకసారి ఆలోచించండి, ఇదా దేవుడు నీలో కోరుకోదగింది? ఇదా దేవుడు నీలో చూడాలనుకుంటుంది? ఇదా దేవుడు మన విశ్వాస ప్రయాణంలో కనుగొన్నది? కాబట్టి ఈ సాయంకాల వేళ సిద్ధపాటు కూడికలో నా దేవుడైన యేసుని ఆరాధించి నీవు ఎలా ఉన్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఇదంతా నీవు పరిశీలించుకో. దేవుని ఎరిగి ఉన్నానని పేరు మాత్రమే కలిగి ఉంటే ఒకరోజు దేవుని ఎదుట నీవు
తీర్పు దినమున నిలవబెట్టబలవలసిన పరిస్థితి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన శ్రమలో, ఆ భయంకరమైన నరకాగ్నిలో వెళ్ళవలసిన పరిస్థితి. ఈరోజు లోకం మీదకు శ్రమ వచ్చింది, ఈరోజు లోకం మీదకు ఇబ్బందులు కలిగాయి, ఈరోజు లోకం మీదకు రకరకాలైనటువంటి పరిస్థితులు వాటిల్లాయి. ఈరోజు మానవుని రక్షించాలంటే, విడిపించాలంటే దేవుడు అనబడిన ఆయన వైపే చూడవలసినటువంటి దినాలు వచ్చే. రక్షించువాడు ఎవరైనా ఉన్నాడా, విడిపించువాడు ఎవరైనా ఉన్నాడని లోకమంతా, ప్రపంచమంతా యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తున్నటువంటి ఈ సంఘటనల మధ్య ప్రయాణం కొనసాగుతుంది. ఎందుకంటే వ్యాధి, తెగులు మానవుని మీదకు భయంకరంగా వచ్చి ఉంది కాబట్టి, మానవునికి సరైన రక్షణ లేదు కాబట్టి, జీవాధిపతి అయిన దేవుని వైపే తప్ప లోకం తట్టు తిరగలేనటువంటి ఈ స్థితిగతుల మధ్య మానవుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఈ తెగులు, ఈ భయంకరమైన ఇబ్బందులు లోకాన్ని విడిచి, మనల్ని విడిచి పోవాలంటే ఈ సాయంకాల వేళ నా దేవుడు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప నన్ను విడిపించువాడు ఎవరు లేడని ప్రజలు ఎరిగి ఆయనను నమస్కరించి ఆయనను ప్రార్థించటం మొదలు పెట్టగలిగితే ఆ జీవాధిపతి అయిన యేసయ్య మీ ఎదుట ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయటానికి, ఆయన మీ జీవితాలలో ఆశీర్వాదకరంగా నడిపించడానికి, ఆయన మీ బ్రతుకులలో ఉన్నతమైనటువంటి కృప చేత, ఉన్నతమైన దీవెన చేత, ఉన్నతమైన ఆశీర్వాదం చేత నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో యేసు వైపు చూద్దాం. అయ్యా, నీవే నా దేవుడు, నీవు తప్ప నా జీవితంలో ఆరాధించడానికి యోగ్యుడు ఎవరూ లేరని యేసు వైపు మరలుదాం. ఈరోజు మనుషులను విగ్రహాలుగా చేసుకున్నారు, అయ్యో పరిస్థితులను విగ్రహాలుగా చేసుకున్నారు. ఇంకా చూడగలిగితే రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో మానవుడు లోకాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని మాత్రము ఏం చేశాడంటే దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే లోకపు యొక్క లోక సంబంధమైనటువంటి ప్రేమ, వ్యామోహాలు నీ మీద ప్రలోభపరుస్తున్నాయి. నీ ప్రలోభాన్ని బట్టి నువ్వు నరకాగ్నికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి నేను ప్రలోభపరిచే వ్యక్తులైనా, నాయకులైనా, నీ వారైనా, లోకమైనా ఏది నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. నీ మొదటి ఎలాంటి భక్తిని ప్రారంభించావు, ఈరోజు ఏ భక్తిలో ఉన్నావు, ఈరోజు ఏ విశ్వాసంలో ఉన్నావు, ఏ నడవడికలో నడుస్తున్నావో అది నువ్వు ఎరిగి ప్రవర్తించగలిగితే నీ బ్రతుకుకు ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. కాబట్టి ఈ రోజైనా, ఈ సాయంకాలమైనా దేవుని వైపు తిరిగి ప్రార్థించు. ప్రభువా, నా ప్రారంభము చేసిన భక్తి నా మరణము వరకు ఉండాలయ్యా. మధ్యలో ప్రభా కుటుంబంలో పడిపోయి వ్యక్తులను చూసి, లోకాన్ని చూసి నా భక్తిని పోగొట్టుకున్నానని ఈ సాయంకాల వేళ నిన్ను నీవు పశ్చాత్తాపపడి నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట, పాద సన్నిధి ఎదుట మోకరించగలిగితే నీ బ్రతుకులో దేవుడు అద్భుతాలు చేస్తాడు, నేను రక్షిస్తాడు. అపాయము రాకుండా, కీడు సంభవించకుండా ఆయన నీ గుడారము చుట్టూ, యోబు చుట్టూ వేసిన కంచెని వేసి మిమ్ములను, మీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూడినా నీ గుడారమునకు అపాయం రాకుండా యేసు క్రీస్తు ప్రభువు వారు నిన్ను భద్రపరచుటకు శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల వేళ ఆయన వైపు తిరుగుదాం, ఆయన ప్రార్థిద్దాం, ఆయన వేడుకుందాం. ఆయన ఇచ్చే నిత్య జీవపు ఆశీర్వాదములను వెంబడిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి లైవ్ ద్వారా ఏకీభవించి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా సహోదరుడా, సహోదరి నువ్వున్న స్థానంలోనే మోకరించి, అయ్యా నా భక్తి ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. మొదట ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, మొదట ఎలా నడిచావు దేవుని ఎదుట, ఇప్పుడు ఎలా నడుస్తున్నావు ఒకసారి సరి చూసుకో. ఒక్కసారి దేవునికి హత్తుకుని, ఒక్కసారి దేవుని సన్నిధానంలో నమస్కరించి, ఒకసారి దేవునికి సమీపస్తుడై, ఒకసారి దేవుని పాదముల ఎదుట నిలిచినవాడై ప్రార్థించిన సర్వకృపానిధి నీకు వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి సాయంకాలంలో యెషయా గ్రంథం 43:3 నేనే దేవుడను, యెహోవానగు నేనే దేవుడను, పరిశుద్ధ దేవుడిని నేనే రక్షించువాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు
నేనే దేవుడను అని పరిచయం చేసుకోవలసిన పరిస్థితులు ఈరోజు క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో కలిగే కారణం ఏంటంటే ప్రభా, మా భక్తి సరిగా లేదు, మా విశ్వాసం సరిగా లేదు, మా యొక్క నడవడిక నీ ఎదుట సరిగా లేకపోవట కారణం ఈరోజు మా బ్రతుకులు ఎలా ఉన్నాయి, మా స్థితులు ఎలా ఉన్నాయి ప్రభా. ఈరోజు అయినా మా జీవితాలను, మా కుటుంబ వ్యవస్థను సరి చేసుకుని నీ ఎదుట మమ్మల్ని మేము అప్పగించుకునే వారమై నీ ఎదుట మా జీవితాలను పరిశుద్ధపరుచుకుని నడుచుకోవటానికి మరే కృప చూపించమని ఈ సాయంకాల ప్రభా, ఆయా వేళలో ప్రభా, ఈ సిద్ధపాటు కొడుకు ద్వారా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరినీ మీరు బలపరచారు, వారి కుటుంబాలను బలపరచారు, వారి పిల్లలను బలపరచారు, వారి కలిగిన ఆయా చేతి పనులను దీవించారు, వారి కలిగిన సమస్య మీద కాపుదల ఉంచండి. వారు వెళుతూ వస్తుండగా ఆ మార్గాల్లో క్షేమం నించండి. ఏ కీడు అపాయము వారి దరి చేరకుండానట్లుగా నీ కృపగల హస్తాలలో వారిని భద్రపరిచి ప్రతి బిడ్డను కూడా ప్రభా, ఈ లోకంలో వచ్చిన ఈ భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక చేయి జీవితం కలిగిన వారి, ఒక చేయి జీవితమైనటువంటి అనుభవాలకుండా వారు నడిపించబడటానికి వారిని భద్రపరిచి నడిపించి కేవలం ప్రభా అయ్యా తండ్రి ప్రతి బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయి. అలాగే ఫేస్బుక్ ద్వారా అనేక మంది ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ఉన్నారు. వారిని ముట్టండి, వారి కుటుంబాలను ముట్టండి, వారి కలిగిన స్వాస్థ్యాన్ని ముట్టండి, వారి కలిగిన సమస్యలను మీరు తాకి మీ రక్త ప్రోక్షణ వల్ల విడుదల, స్వస్థత, ఆరోగ్యము పొందుకొని దినదినము అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవునిచ్చిన మహోన్నతమైన సమయానికి మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మాతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, మాతో కలిసి ప్రభుని స్తుతించడానికి, మాతో కలిసి జీవాధిపతి అయిన దేవుని ఎదురుకు రావడానికి దేవుడు చూపిన మహోన్నతమైన కృపను బట్టి ఆయనకు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. రేపు ఉదయకాలం 9:30 మా యొక్క ఆదివారపు ఆరాధన లైవ్ ద్వారా మేము ఇవ్వటం జరుగుతుంది. హైదరాబాద్ పట్టణంలో కేసు కోవిడ్-19 ఎక్కువ ఉండటాన్ని బట్టి లైవ్ ద్వారా ఇవ్వటం ఉంది. రాబోయేటటువంటి మరో కొన్ని వారాల్లోనే ఆరాధన కూడా తిరిగి ప్రారంభించబడతాయి. కాబట్టి మీ ప్రార్థనలో మా పరిచయాన్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి. మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకుల ప్రార్థన, ఆశీర్వాదము, దీవెన పరిచర్యకు, మరి ముఖ్యంగా మీకు, మీ కుటుంబాలకు ఆయన దీవెన కలుగు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ వాక్యాన్ని దేవుని పేరు తెలియజేస్తూ విన్న వాక్యములు యందు నిలిచి దేవుని కొరకు సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.